నూతన సంవత్సరం 2026ను పురస్కరించుకుని పోలవరం నియోజకవర్గం ప్రజలకు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులకు పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెర్రి బాలరాజు మాట్లాడుతూ 2026 సంవత్సరం ప్రజల జీవితాల్లో కొత్త ఆశలు కొత్త అవకాశాలు తీసుకురావాలని ఆకాంక్షించారు। రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా అనేక సంస్కరణాత్మక నిర్ణయాలు తీసుకుంటోందని తెలిపారు। ముఖ్యంగా పేదలు రైతులు మహిళలు యువత సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు। 25 సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ 2026 సంవత్సరానికి అడుగు పెడుతున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నాయకులకు కార్యకర్తలకు అధికార యంత్రాంగానికి పోలవరం నియోజకవర్గం తరపున హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। 2025 సంవత్సరానికి గాను ప్రజలందరూ కూడా ఎంతో ఆప్యాయతతో ఎంతో ప్రేమను పంచి మమ్మల్ని ముందుకు నడిపించినందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। అలాగే 2026 సంవత్సరం కూడా మమ్మల్ని అందరినీ కూడా ఆదరించి ముఖ్యంగా నియోజకవర్గంలో పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక సమస్యల పరిష్కారం దిశగా మేము ముందుకు వెళ్ళడానికి మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి అలాగే నారా లోకేష్ గారికి మా పోలవరం నియోజకవర్గం తరపున హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। అలాగే రానున్న రోజుల్లో పోలవరం నియోజకవర్గాన్ని అంచెలంచెలుగా మరింత అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకువెళ్ళడానికి మా వంతుగా మేము కృషి చేస్తామని ప్రజానీకానికి కూడా తెలియజేస్తూ అలాగే 2026 సంవత్సరం మీ అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో మీ కుటుంబ సభ్యులతో ఎల్లకాలం సంతోషంగా జీవించాలని అలాగే ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి మండల నాయకులకు జిల్లా నాయకులకు కార్యకర్తలకు అలాగే ఎన్డీఏ కూటమిలో పనిచేస్తున్నటువంటి అధికార యంత్రాంగానికి అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు 2026। ఇట్లు మీ చెర్రి బాలరాజు పోలవరం ఎమ్మెల్యే। 2025 సంవత్సరానికి